అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం. ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఆత్మ విషయక జ్ఞానాన్ని బోధించారు. ఆత్మ యొక్క స్వరూపాన్ని కూడా వివరించారు. ఆత్మ నిత్యమైనదని, ఆత్మ శాశ్వతమైనదని, ఆత్మ అవ్యయమైనదని, అక్షయమైనదని, అవినాశనమైనదని, అచింత్యమైనదని, ఇలా ఆత్మ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆలోచన చేసి చూసినా కూడా నువ్వు యుద్ధం చెయ్యవలసినదే అని తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అందువలన నువ్వు యుద్ధాన్ని చేసి తీరాలి, నీకు దాని వలన పాపమేమీ రాదు అని అంటారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అదేమిటది? యుద్ధం చేస్తే ఎంతో మందిని చంపవలసి వస్తుంది కదా, మరి యుద్ధంలో మనం ఎవరినైనా చంపితే అది పాపాన్ని ఇవ్వకుండా ఎందుకుంటుంది, అది పాపంగా ఎందుకు పరిణమించదు అనే సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఏ విధంగా కర్మను ఆచరిస్తే ఆ కర్మ యొక్క ఫలితము మనకు అంటకుండా ఉంటుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకాలలో చెప్తున్నారు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది తరువాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిః యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది పదవిభాగం. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు అనంటే, ఇప్పటి వరకు ఓ అర్జున, నేను ఏషా సాంఖ్యే బుద్ధిః తే అభిహిత, సాంఖ్య సంబంధమైన ఈ జ్ఞానాన్ని నేను ఇప్పటి వరకు చెప్పాను, ఈ జ్ఞానం నీకు బోధింపబడింది. అంటే ఆత్మ విషయక జ్ఞానాన్ని నేను బోధించాను. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అనంటే, ఏ బుద్ధితో గనక నువ్వు కర్మలను ఆచరిస్తే నువ్వు కర్మ బంధం నుండి బయటపడతావో నేను ఆ జ్ఞానాన్ని అందిస్తున్నాను అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ కర్మ బంధము అనంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అసలు మనం కర్మలను ఎందుకు చేస్తాము? మనం ఏ కర్మ చేసినా సరే దానికి ఏదో ఒక ఫలితాన్ని మనం ఆశించి కర్మ చేస్తాము. అందుకే అంటారు, ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ఎంతటి మూర్ఖుడైనా సరే ప్రయోజనము లేకుండా, ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ పని చెయ్యడు అని అంటారు. కర్మలన్నీ కూడా మనం దేనికోసం చేస్తాము అంటే దాని నుండి ఏదో ఆశించి మనం చేస్తాము. ప్రతిఫలాపేక్షతో చేసే కర్మలన్నీ కూడా కర్మబంధం వైపు మనల్ని నడిపిస్తాయి. అవే కర్మలను మనం నిష్కామ కర్మలుగా గనక మరుచుకుంటే, అంటే ప్రతిఫలం పట్ల ఎలాంటి అపేక్ష లేకుండా మనం కర్మ గనక ఆచరించగలిగితే అదే కర్మ యోగము అవుతుంది. అప్పుడు ఆ ఫలితము మనల్ని అంటుకోదు. అందువలన నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ జ్ఞానాన్ని గనక నువ్వు సముపార్జిస్తే నువ్వు కర్మ బంధము నుండి బయటపడతావు. కర్మ బంధం నుండి ఎందుకు బయటపడాలి అనంటే, ఈ కర్మలే జనన మరణ చక్రంలో మనల్ని అలా తిరిగేలాగా చేస్తూ ఉంటాయి. మనం ఒక కర్మ చేస్తున్నాము అంటే ఆ కర్మ యొక్క ఫలితం మనం అనుభవిస్తాము. ఆ అనుభవించిన తర్వాత దానికి సంబంధించిన వాసనలు మనలో ఉండిపోతాయి. మళ్ళీ ఇంకో కర్మ చేయడానికి అవి ప్రేరణను ఇస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కర్మను ఆచరించి దాని ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మనం అనుభవిస్తాం. ఆ అనుభవించిన తర్వాత ఆ ఫలితము పోతుంది, మన అనుభవం కూడా పోతుంది. కానీ దాని తాలూకా వాసన మాత్రం మనలో మిగిలిపోతుంది. మిగిలిపోయి మళ్ళీ తిరిగి అటువంటి కర్మలను చేయడానికి ప్రేరణనిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎవరికైనా కీర్తి పట్ల కాంక్ష ఉంది అని అనుకుందాం. వారు ఫలానా చోట ఏదో దానం చేద్దాము అని అనుకున్నారు. దానం చేశారు. ఆ దానం చేయడం అనే కర్మ యొక్క ఫలితం ఏమిటి? కీర్తి. ఆ కీర్తి వచ్చింది. ఆ కీర్తిని వారు అనుభవించారు. అంటే ఫలానా చోట ఫలానా వారు ఫలానాది దానంగా ఇచ్చారట అని కొంతకాలం పాటు చెప్పుకుంటూ ఉంటారు. కొంతకాలం తర్వాత ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోవచ్చు, దాని గురించి మాట్లాడుకోకపోవచ్చు.
అంటే ఆ ఫలితము అక్కడితో అది నాశనం అయిపోయింది. అంటే ఇంక దాని గురించి ఎవరు మాట్లాడుకోవటం లేదు. ఫలితము అంటే ఆయన ఆశించిన ఫలితం ఇక్కడ. ఆయన కీర్తిని ఆశించి చేశారు. ఆ కీర్తి గురించి కొన్నాళ్ళు మాట్లాడుకున్నారు. ఓ వారం రోజులో, ఓ 10 రోజులో, ఓ నెల రోజులో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవటం లేదు. అందువలన ఇప్పుడు ఆయనకేమనిపిస్తుంది? మళ్ళీ మనం జనాలకి గుర్తుండాలి అనంటే, మళ్ళీ మనల్ని వాళ్ళు కీర్తించాలి అనంటే, మళ్ళీ మనం ఇంకొక దానం ఏదో చెయ్యాలి అని ఇంకొక దానాన్ని చేయడానికి, ఇంకొక కర్మను చేయడానికి ఈ వాసన, ఈ అనుభవం తాలూకు వాసన ఏదైతే ఉందో అది ప్రేరణనిస్తుంది. ఇలా కర్మను చెయ్యడం, దాన్ని అనుభవించడం, దాని వాసనలు మనలో ఉండిపోవడం, మళ్ళీ కర్మను చేస్తూ ఉండడం. ఇవి దేనికి దారితీస్తాయి అంటే జననము, మరణము, జననము, మరణము దీనికే దారితీస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ కీర్తి అనే అపేక్ష ఉంది ఆ కర్మ చేసేటప్పుడు. అందువలన అది కర్మ బంధమవుతుంది. ఏ కర్మనైతే మనం ఏ అపేక్ష లేకుండా చేస్తామో, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తామో, అదే నిష్కామ కర్మ అవుతుంది. అలా చేయడమే కర్మయోగము అవుతుందన్నమాట. ఈ కర్మయోగం గురించి చెప్పడాన్ని ప్రారంభిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు. ఈ కర్మయోగాన్ని గనక నువ్వు తెలుసుకుని ఆచరిస్తే అప్పుడు నీకు నైవం పాపమవాప్స్యసి, నువ్వు ఎలాంటి పాపాన్ని పొందవు అని చెప్పడం కోసం, అర్జునునకు ధైర్యాన్ని అందించడం కోసం ఈ కర్మయోగాన్ని మరింత విస్తరంగా చెప్పడానికి ఉద్యుక్తమవుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కర్మయోగము యొక్క విశిష్టతను ఇలా తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, న ఇహ అభిక్రమనాశః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. ఇది పదవిభాగం. మామూలుగా మనం చేసే ప్రతి కర్మకు కూడా 2 రకాల దోషాలుంటాయట. ఏమిటా దోషాలు? అభిక్రమనాశ దోషము, ప్రత్యవాయ దోషము అని మనం ఆచరించే కర్మలకు ఈ 2 రకాల దోషాలు ఉంటాయట. ఆ దోషాలు ఏమిటో చూద్దాం. అంటే ఆ దోషాలు ఏమిటి, ఆ దోషం యొక్క లక్షణం ఏమిటి అనే విషయాన్ని గమనిద్దాం. అభిక్రమనాశ దోషము అనంటే మనం ప్రారంభించిన పని పూర్తి కాకుండానే మధ్యలోనే ఏదో ఒక విధంగా అది నాశనం అయిపోతే దానిని అభిక్రమనాశ దోషము అని అంటారు. అంటే కర్మ ప్రారంభింపబడుతుంది, కానీ కర్మ పూర్తవకుండానే అది మధ్యలోనే ఆగిపోతుంది, నాశనం అయిపోతుంది. దీనిని అభిక్రమనాశ దోషము అని అంటారు. అలా కాకుండా మరొక దోషం ఏమిటి? ఇక్కడ కర్మ ప్రారంభింపబడుతుంది, కర్మ పూర్తిగా చేయబడుతుంది, కానీ మనం అనుకున్నటువంటి ఫలితము కాకుండా దానికి వ్యతిరేకమైన ఫలితం వస్తుంది. దీనిని ప్రత్యవాయ దోషము అని అంటారు. ఒకటి అభిక్రమనాశ దోషము, 2 ప్రత్యవాయ దోషము. మనం చేసే ప్రతి కర్మకు కూడా ఈ దోషాల యొక్క ముప్పు పొంచి ఉంటుంది. ఉదాహరణకు రైతు పొలంలో పంటని ప్రారంభించాడు, విత్తనాలను జల్లాడు. కొద్ది కొద్దిగా అవి అంకుర దశకు వచ్చాయి, ఆ తర్వాత చేనుగా మారింది. ఇక పంట చేతికి రావడం కోసం కొంతకాలం వేచి చూడాలి. ఈ పంట చేతికొచ్చే క్రమంలో మధ్యలో అనుకోకుండా వచ్చిన ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు, లేదా ఆ చేనుకు పట్టిన చీడ వల్ల కావచ్చు, దేని వల్లనైనా సరే అది పంట దశకు చేరుకోకుండానే పరిపక్వమైన పంటగా మారడానికంటే ముందే ఆ చేను నాశనం అయిపోయిందనుకోండి, దానిని అభిక్రమనాశ దోషము అని అంటారు. అలా కాకుండా ఆ చేను పూర్తిగా పంటగా మారి పంట దశకు కూడా వచ్చిన తరువాత రైతు ఆశించిన లాభం రాకుండా, రైతు లాభాన్ని ఆశించే కదా పంట వేస్తాడు, రైతు ఆశించిన లాభం కాకుండా రైతు ఆశించని నష్టం వచ్చిందనుకోండి, దానిని ప్రత్యవాయ దోషము అని అంటారు. అంటే ఒక ఫలితాన్ని ఆశించి ఆ కర్మ ప్రారంభింపబడితే ఆ ఫలితం కాకుండా దానికి వ్యతిరేకమైన ఫలితము, దానికి భిన్నమైన ఫలితము వస్తే గనక దానిని ప్రత్యవాయ దోషము అని అంటారు. వ్యాపారాన్ని ఎవరైనా ప్రారంభించారు, వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభిస్తారు? లాభం రావడం కోసం ప్రారంభిస్తారు.
కానీ ఆ వ్యాపారం లాభాన్ని అందించకుండా దానికి భిన్నమైన ఫలితం నష్టాన్ని అందిస్తోందనుకోండి, అది ప్రత్యవాయ దోషం అవుతుంది. ఇలా మనం నిత్య జీవితంలో చేసే కర్మలన్నిటికీ కూడా ఈ దోషాలు ఉంటాయి. ఒకటి అభిక్రమనాశ దోషము, 2 ప్రత్యవాయ దోషము. కానీ కర్మ యోగముతో మనం ఆచరించే కర్మకు, అంటే నిష్కామముగా చేసే కర్మకు ఈ 2 దోషాలు ఉండవు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినటువంటి కర్మ స్వల్పం అపి, కొద్దిగానే అయినప్పటికీ, కొంచెమే అయినా కూడా అస్య ధర్మస్య, ఈ ధర్మానికి అంటే ఈ కర్మకు ఎంత శక్తి ఉంటుంది అని అంటే మహతః భయాత్ త్రాయతే, గొప్ప భయం నుండి మనకు రక్షణను ఇస్తుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే కర్మను ఎలా ఆచరించాలి అని అంటే నిష్కామ కర్మగా మనం ఆ కర్మను ఆచరించాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా మనం గనక కర్మను ఆచరిస్తే అప్పుడు ఆ కర్మ యొక్క ఫలితము మనల్ని అంటుకోదు. అలాగే అటువంటి కర్మకు అభిక్రమనాశ దోషము, ప్రత్యవాయ దోషము అని ఈ 2 ఉండవు. దీనికి ఉదాహరణ చెప్పుకుందాం. అంటే ఈ దోషాలేమీ లేని కర్మ గురించి మాట్లాడుకుంటే మనం మామూలుగా సామాన్యంగా లౌకికమైన ఉదాహరణ ఒకటి తీసుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు. ఆ ఆకలితో ఉన్న వ్యక్తికి కొద్దిగా భోజనం లభించింది. ఆ లభించిన భోజనాన్ని అతను తింటున్నాడు. అది ఒక 6 ముద్దలో 7 ముద్దలో అయ్యింది అని అనుకుందాం. ఈ 6 ముద్దలు 7 ముద్దలు తినడంతో అతని భోజనం పూర్తయిపోయిందా? అవ్వలేదు. అంటే కర్మ పూర్తిగా పూర్తయిందా? పూర్తవ్వలేదు. పూర్తవ్వకపోయినా మనం ముందు చెప్పుకున్నట్లుగా అభిక్రమనాశ దోషము అంటే ఏమిటి? కర్మ గనక పూర్తవ్వకపోతే అది నాశనం అయిపోతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కర్మ పూర్తి కాలేదు. కానీ అప్పటి వరకు తిన్న ఈ 6-7 ముద్దలు దాని యొక్క ఫలితం నాశనం అవుతోందా? నాశనం అవ్వటం లేదు. అంటే ఆ 6 లేదా 7 ముద్దల వలన ఎంతైతే ఆకలి తీరగలదో అంత ఆకలి తీరింది. అంతేగాని అతను పూర్తిగా ఆకలితో అలాగే ఉండిపోడు. చివరి ముద్ద అంటే తనకి కడుపు నిండడానికి అవసరమైన భోజనంలో ఉన్న ఆఖరి ముద్ద తింటేనే గాని ఇతని ఆకలి తీరదు అని అనడానికి లేదు. ఇప్పుడు ప్రత్యవాయ దోషం గురించి ఆలోచిద్దాము. ఈ 6-7 ముద్దల భోజనాన్ని స్వీకరించాడు. ఇక్కడితో ఈ కర్మ పూర్తయింది. పూర్తయినప్పటికీ భిన్నమైన ఫలితం వస్తే అది ప్రత్యవాయ దోషం. భిన్నమైన ఫలితము అంటే కడుపు నిండకుండా ఇంకేదైనా ఫలితం వస్తే అది ప్రత్యవాయ దోషం. కానీ కడుపు నిండుతోంది కదా, పూర్తిగా నిండటం లేదు గాని కడుపు నిండడము అనే భావం మాత్రం ఖచ్చితంగా కలుగుతోంది కదా. కాబట్టి భిన్నమైనటువంటి ఫలితాన్ని కూడా ఈ కర్మ ఇవ్వటం లేదు. కాబట్టి ఈ కర్మయోగంతో చేసే కర్మ ఏదైతే ఉందో, నిష్కామ కర్మ ఏదైతే ఉందో, ఆ నిష్కామ కర్మకు ఈ 2 దోషాలు కూడా ఉండవు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ఉదాహరణ కేవలం మనం లౌకికంగా అర్థం చేసుకోవడం కోసం తీసుకున్నటువంటి ఉదాహరణ మాత్రమే. అభిక్రమనాశ దోషము, ప్రత్యవాయ దోషము లేని కర్మ, నిష్కామ కర్మ, ఇలా గనుక మనం కర్మను ఆచరిస్తే కర్మబంధంలో చిక్కుకోకుండా ఉంటాము. ఇలా చేసిన కర్మ మనల్ని పెద్ద పెద్ద విపత్తుల నుంచి బయటపడేస్తుంది. పెద్ద భయం నుంచి బయటపడేస్తుంది. ఏది పెద్ద భయం మనిషికి అనంటే మృత్యువు. మృత్యువు నుంచి బయటపడేస్తుంది అనంటే మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ నిష్కామ కర్మే మనకి మోక్షానికి సరైన సాధనంగా ఉంటుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా నిష్కామముగా కర్మను ఆచరించే కర్మయోగి యొక్క మనస్సు ఎలా ఉంటుంది, కోరికలతోనూ ప్రతిఫలాన్ని ఆశించి కర్మలను ఆచరించే వారి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురునందన బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అవ్యయశాయినాం. ఇది పదవిభాగం. భోగముల పట్ల అంటే ప్రతిఫలముల పట్ల కాంక్ష ఉన్న వారి బుద్ధి ఇలా ఉంటుంది, నిష్కామముగా కర్మను ఆచరించే వారి యొక్క బుద్ధి ఇలా ఉంటుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలా ఉంటుందట? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురునందన. ఇహ అంటే ఇక్కడ, ఎక్కడ? కర్మయోగమునందు, కర్మయోగముతో అంటే
నిష్కామముగా కర్మను ఆచరించే వారి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే వ్యవసాయాత్మిక, నిశ్చయంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దేని పట్ల స్థిరంగా ఉంటుంది? భగవంతుని పట్ల స్థిరంగా ఉంటుంది, బ్రహ్మ పదార్థము పట్ల స్థిరంగా ఉంటుంది. నిశ్చయమైనటువంటి బుద్ధితో ఉంటారు ఎవరు? కర్మయోగముతో కర్మను ఆచరించేవారు. వారి మనస్సు అలా స్థిరంగా ఉంటుంది. కురునందన, ఓ అర్జున, ఇలా నువ్వు ఆలోచన చెయ్యాలి. నువ్వు చేసే కర్మ ఇలా నిష్కామ కర్మ అని నువ్వు ఆలోచన చేసి ఆ జ్ఞానాన్ని పొంది, నేను చేసే కర్మ నిష్కామ కర్మ కాబట్టి నాకు ఎటువంటి పాపము అంటదు అనే నమ్మకంతో నువ్వు యుద్ధం చెయ్యాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఎవరైతే ప్రతిఫలములను ఆశించి కర్మలను ఆచరిస్తారో వారి మనస్సు ఎలా ఉంటుంది అని అంటే బహుశాఖాహ అనంతాహ. బహుశాఖాహ, వారి యొక్క మనస్సు బహుశాఖలు అంటే అనేక రకాలైన వాటి మీదకి వారి మనస్సు పోతూ ఉంటుంది. అనంతాహ, లెక్క పెట్టలేనన్ని వాటి మీదకి వారి మనస్సు వెళ్తూ ఉంటుంది. ఎందుకు అనంటే అవ్యయసాయినాం బుద్ధయః అని అంటున్నారు. అంటే నిశ్చలమైనటువంటి బుద్ధి లేకుండా, బుద్ధి అంటే జ్ఞానము లేకుండా, అంటే భగవంతుని పట్ల జ్ఞానము లేకుండా కర్మను ఆచరించే వారి మనస్సు ఎలా ఉంటుంది అనంటే ఇలా పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది. అంటే కాసేపు కీర్తి వెంబడి, కాసేపు ధనం వెంట, కాసేపు గౌరవం కోసం, కాసేపు పదవుల కోసం, ఇలా రకరకాల కాంక్షలతో వారు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అందువలన వారి మనస్సు బహుశాఖాహ అనంతాహ. బహుశాఖాహ అంటే చాలా రకాలుగా వారి మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. ఒక దాని మీద వారి మనస్సు కేంద్రీకృతమై ఉండదు, నిశ్చలంగా ఉండదు, స్థిరముగా ఉండదు. ఎందుకని అనంటే వారు కర్మను ఎలా ఆచరిస్తున్నారు? సకామ కర్మ చేస్తున్నారు. అంటే కామము అంటే కోరిక. వారు కోరికతోనే కర్మలను ఆచరణలో పెడుతున్నారు కనుక. కోరికలకి ఎప్పటికైనా అంతము అని అన్నది ఉంటుందా? కోరికలకు అంతమే ఉండదు. మానవుని బాధకు ప్రధానమైన కారణం ఏమిటి అనంటే మానవునిలో ఉన్న కోరిక. ఈ కోరికల వలనే బాధలు కలుగుతాయి. కోరికలు ఏమైనా పరిమితంగా ఉంటాయా? కోరికలు అపరిమితమైనవి. ఇది మనందరికీ తెలిసిన విషయం. మీ కోరికలన్నీ తీర్చేస్తాను, ఒక చిట్టా రాసుకోండి అనంటే ఆ చిట్టా మీద మన కోరికలన్నీ రాసేస్తే ఆ కోరికలన్నీ తీరిపోయిన తరువాత కూడా మరుక్షణంలోనూ లేదా మరునాటికో ఖచ్చితంగా మనకు ఇంకో క్రొత్త కోరిక పుట్టి తీరుతుంది. ఈ కోరికలన్నవి అనంతమైనవి. ఎప్పుడైతే కోరికతో కర్మను ఆచరిస్తున్నారో వారి ఆలోచనలు పలు రకాలుగా పరిగెడుతూనే ఉంటాయి. నిశ్చయమైన, నిశ్చలమైన బుద్ధి వారికి కలుగదు. ఇది కర్మయోగికి అలాగే కర్మయోగముతో కర్మను ఆచరించని వారికి మధ్య ఉన్న భేదము. కాబట్టి నీ మనస్సు ఎలా ఉండాలి అనంటే నీ మనస్సు స్థిరంగా ఉండాలి. నీ మనస్సు దైవం పట్ల లగ్నమై ఉండాలి. నీ మనస్సు నిష్కామ కర్మ వైపు నడవాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా కోరికలతో కర్మను ఆచరించే వారి యొక్క స్వభావము ఎలా ఉంటుంది? వారు ఎలా ఆలోచిస్తారు? దానిని ఎలా సమంజసమని భావిస్తారు అనే విషయాలను తరువాతి శ్లోకాలలో చెప్తున్నారు. ఈ శ్లోకాలు ఒకదానికొకటి కలిపి అర్థం చెప్పుకోవలసిన శ్లోకాలు గనుక వరుసగా 3 శ్లోకాలను ఇక్కడ చదివి వినిపించి ఆ తరువాత దాని భావాన్ని, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. శ్లోకాలు ఏమిటి అనంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ న అన్యత్ అస్తి ఇతి వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి.
ఇది పదవిభాగం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఇది పదవిభాగం. ఈ శ్లోకాలలో ఏం చెప్తున్నారు అనంటే, ఎవరైతే కామ్యకర్మలు చేస్తారో, అంటే ప్రతిఫలాన్ని అపేక్షించి కర్మలను ఆచరిస్తారో, వారి స్వభావము ఇలా ఉంటుంది. వారు వారి విధానాన్ని ఇలా సమర్థించుకుంటారు. దీనికి ప్రమాణంగా వీరేం చూపిస్తారు అనంటే, వీరు వేదాలనే చూపిస్తారు. వేదాలలో చెప్పబడిన విషయాన్ని ఆధారంగా చేసుకుని దానిని విభాగం చేయవలసి వస్తే, వేదాలలో కర్మకాండ, అలాగే ఉపాసనకు సంబంధించిన విషయాలు, అలాగే జ్ఞానకాండ, జ్ఞానమునకు సంబంధించిన విషయాలు ఇలా విభజింపబడి ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే కామ్యకర్మలు చేస్తూ ఉన్నారో, ప్రతిఫలాన్ని ఆశించి పనులను చేస్తున్నారో, వారు ఏమి చెప్తారు అనంటే, ఇది వేదంలో చెప్పబడిందే కదా అని అంటారు. వేదవాద రతాహ అంటే వేదమునందు ఉన్నదే కదా అని ఎవరైతే వాదిస్తూ ఉంటారో, ఇది వేదములో ఉన్నదే, ఇది తప్పు పని కాదు, అంటే కోరికలను ఆశించి మనం కర్మను ఆచరించడం తప్పు కాదు అని చెప్పడం కోసం ఏమని మాట్లాడతారట, వీరింకా ఎలాంటి వారు, అవిపశ్చితః మూర్ఖులైన వారు, వీరు జ్ఞానులు కానే కాదు. అలాగే ఇంకా ఎలాంటి వారు, ఎప్పుడూ కోరికలతోనే నిండిపోయి ఉన్నవారు. అలాగే ఇంకెలాంటి వారు, స్వర్గపరాహ స్వర్గ సౌఖ్యముల యందు ఆసక్తి కలిగిన వారు. ఇలాంటి వారు భోగైశ్వర్యముల పట్ల మిక్కిలి అభిరుచి కలిగిన వారు, అభిలాష కలిగిన వారు. వీరంతా ఏం చెప్తారు అనంటే, ఈ మూర్ఖులు ఏమని మాట్లాడతారు అనంటే, అదేమిటండి వేదాన్ని ప్రమాణంగా చూపిస్తున్నారు అని అంటున్నారు, వేదాన్ని ప్రమాణంగా చూపించేవారు మూర్ఖులు ఎలా అవుతారు అని మనకు సందేహం రావచ్చు. వేదము లౌకికమైన కొన్ని విషయాలను ఎలా సాధించుకోవాలో దానికి కొన్ని కర్మలను విధించినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా వేదము యొక్క పరమావధి అది కాదు. వేదములో సంతానము కావాలా, దానికి సంబంధించిన ఈ యజ్ఞం చెయ్యండి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృష్టి వర్షము కావాలా, వర్షమునకు సంబంధించిన ఈ క్రియను చెయ్యండి, వర్షపాతం నమోదవుతుంది అని ఈ క్రియలు వేదంలో చెప్పబడ్డాయి. అంత మాత్రము చేత దాని యొక్క పరమావధి అది మాత్రమే కాదు. స్వర్గ సుఖాలు కావాలా, అయితే ఇలా ఉండండి, ఇలా ప్రవర్తించండి అని కూడా చెప్తుంది. మరి మనకి కావలసినది స్వర్గము కూడా కానే కాదు. ఎందుకని? స్వర్గము కూడా శాశ్వతమైనది కాదు, అది కూడా అశాశ్వతమైనదే. మనం అనుభవించవలసిన పుణ్యం అనుభవించేసిన తరువాత తిరిగి మళ్ళీ మానవ జన్మను పొందవలసినదే. కాబట్టి స్వర్గప్రాప్తి కూడా శాశ్వతమైనది కాదు. మరి వేదము ఏది చివరకు అంతిమంగా మానవుడు చేరుకోవాల్సిన గమ్యము అని చెప్తోంది? అది మోక్షము అని మాత్రమే చెప్తోంది. అందువలన కర్మకాండ దగ్గరే ఆగిపోయినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, వారు ఈ వేదాలను ప్రమాణంగా చూపించి, ఈ వేదాలలో ఈ కోరికలను తీర్చుకోవడానికి ఇలా మార్గాలు చెప్పబడ్డాయి కనుక ఇలా కోరికలతో కర్మలను ఆచరించడం సరి అయినదే అని భావన చేస్తూ ఉంటారు. కానీ వేదము ఏమి చెప్తోంది? వేదంలో జ్ఞానకాండ, వేదాంతము అంటే ఉపనిషత్తు సారం ఏమని చెప్తోంది? బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడమే మానవుని యొక్క అంతిమమైన లక్ష్యము. ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు మానవుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అని అన్నట్లుగా తిరిగి పుడుతూ ఉంటారు, తిరిగి మరణిస్తూ ఉంటారు, తిరిగి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. ఈ చక్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకైతే బ్రహ్మ పదార్థము యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతాడో అంతవరకు కూడా ఈ భ్రమణం, ఈ చక్ర భ్రమణం అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కర్మకాండ దగ్గర ఆగిపోకూడదు. దానిని దాటి జ్ఞానము, ఉపాసన, జ్ఞానము వీటి వైపు అడుగులు వేయాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో. కానీ ఎవరైతే భోగైశ్వర్యముల పట్ల ప్రసక్తులై ఉంటారో, అంటే మిక్కిలి అభిరుచితో ఉంటారో, వారు మాత్రం ఈ మాటలను, ఏ మాటలను? పుష్పితాం వాచం, పుష్పముల వంటి ఈ మాటలను వారు
ఆధారంగా చేసుకుని వీటి పట్ల ఆకర్షితులై అటువంటి కర్మలనే ఆచరణ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. పుష్పితాం వాచం అని అన్నారు. పువ్వుల వంటి వాక్కులు అని అన్నారు. ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పని ఫలవంతం అవ్వాలి అని అనుకుంటామే గాని పువ్వు దశలో ఆగిపోవాలి అని మనం అనుకోం. పువ్వు నుంచి ఒక పండు, అంటే పువ్వు నుంచి ఒక పిందె, పిందె నుంచి అది కాయ, కాయ నుంచి పండు అది అయితేనే అక్కడికి ఆ దశ, ఆ లక్ష్యం పూర్తిగా పూర్తయినట్టు. అలా కాకుండా పువ్వు దగ్గరే ఆగిపోతే మనం అసంపూర్ణంగా ఉన్నాము అన్న విషయం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని చెప్పడం కోసమే ఈ మాటలన్నీ కూడా. ఏ మాటలు? వేదాలను ప్రమాణంగా చూపించి కామ్యకర్మలను చేయడం సమంజసమే అని భావించే మూర్ఖులెవరైతే ఉన్నారో వారు మాట్లాడేటువంటి ఈ మాటలన్నీ కూడా పువ్వుల వంటి మాటలు. అంటే ఇవి రమ్యముగా ఉంటాయి కానీ ఇదే పరమార్థము, పరమమైన లక్ష్యము కాదు. కానీ ఈ మాటలకి ఆకర్షితులైన కొంతమంది భోగైశ్వర్య ఆసక్తులు, అంటే భోగముల పట్ల, ఐశ్వర్యముల పట్ల ఆసక్తి కలిగిన వారు కొంతమంది ఇటువంటి మాటలకు ఆకర్షితులై అటువంటి కర్మలనే చేస్తూ ఉంటారు. అలా కర్మలను ఆచరించే వారి యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చలంగా, నిశ్చయముగా పరబ్రహ్మ పదార్థమునందు ఎప్పుడూ నిమగ్నం కాదు. అలా బ్రహ్మ పదార్థమునందు మనస్సు లగ్నమవ్వాలి అనంటే కామ్యకర్మలను విడిచిపెట్టాలి, నిష్కామ కర్మలను మాత్రమే ఆచరించాలి, కర్మ యోగాన్ని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అర్జున, నువ్వు ఆత్మజ్ఞానము కలిగిన వాడిగా ఉండు, నీ కర్మలను కర్మయోగముతో ఆచరించు అని చెప్తూ ఇలా మాట్లాడుతున్నారు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, త్రైగుణ్య విషయాః వేదాః నిస్త్రైగుణ్యః భవ అర్జున నిర్ద్వంద్వః నిత్యసత్వస్థః నిర్యోగక్షేమః ఆత్మవాన్. ఇది పదవిభాగం. అర్జున, వేదములు త్రిగుణములకు సంబంధించిన విషయాలను బోధ చేస్తాయి. అంటే సత్వరజస్తమో గుణములకు సంబంధించిన విషయాలు వేదములు, అంటే వేదములలో పూర్వభాగమైన ఈ కర్మకాండకు సంబంధించిన భాగము ఈ విషయాలను బోధ చేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నిస్త్రైగుణ్యుడిగా ఉండాలి, అంటే ఈ త్రిగుణములకు అతీతుడిగా నువ్వు ఉండాలి, అంటే వేదాంత జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా నిర్ద్వంద్వః భవ, ద్వంద్వాతీతుడిగా ఉండాలి, అంటే సుఖదుఖములకు, లాభము నష్టములకు, జయము అపజయములకు, వీటి యందు అన్నిటి యందు కూడా సమానమైన స్థితిలో ఉన్నవాడివిగా ఉండాలి, అంటే ద్వంద్వాతీతుడిగా ఉండాలి. నిత్య సత్వస్థః, నిత్యము పరబ్రహ్మతత్వమునందు మనస్సు లగ్నమైన వాడివిగా ఉండాలి. నిర్యోగక్షేమః, యోగక్షేమముల పట్ల ఆసక్తి లేని వాడివిగా నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మవాన్, నువ్వు ఆత్మజ్ఞానివిగా కూడా ఉంటావు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాడివిగా కూడా నువ్వు ఉండగలుగుతావు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యోగక్షేమముల యందు ఆసక్తి లేకపోవడము అనంటే, యోగము అంటే ఏమిటి, క్షేమము అంటే ఏమిటి? యోగము అంటే మనకు లేని దానిని మనం పొందితే దానిని యోగము అని అంటాము. అంటే క్రొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అది మనకు గృహ యోగము అని అర్థం. క్రొత్తగా మనం ఒక వాహనాన్ని కొనుక్కున్నాం, అది వాహన యోగము అని అర్థం. అంటే అప్పటి వరకు లేనిది మనకి క్రొత్తగా ఒకటి అమరింది, దానిని యోగము అని అంటారు. మనము ఏదైతే యోగము ద్వారా పొందామో దానిని రక్షించుకోవడమే దానిని క్షేమము అని అంటారు. అంటే లేని దాన్ని పొందితే దానిని యోగము అని అంటారు, పొందిన తరువాత దాన్ని రక్షిస్తూ ఉండడాన్ని, రక్షించుకుంటూ ఉండడాన్ని క్షేమము అని అంటారు. ఇలా వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. అలా ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాడివిగా నువ్వు ఉండాలి అర్జున అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు. అంటే దీని ద్వారా మనకేమర్థమవుతోంది? అర్జునునకు నకాంక్షే విజయం కృష్ణ అని ముందే చెప్పాడు. విజయం పట్ల ఆసక్తి లేదు అని అన్నాడు, స్వర్గ సుఖాల పట్ల ఆసక్తి లేదు అని అంటున్నాడు, అలాగే రాజ్యకాంక్ష కూడా లేదు అని అంటున్నాడు అర్జునుడు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, అర్జున, నువ్వు చేస్తున్నది లేదా నువ్వు చేయబోయేది నిష్కామ కర్మ,
కాబట్టి నైవం పాపం అవాప్స్యసి, నువ్వు ఖచ్చితంగా ఈ కర్మ వలన పాపాన్ని పొందవు అని ధైర్యం చెప్తూ కర్మయోగాన్ని పరిచయం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు. ఇలా కర్మయోగం గురించి పరిచయం చేయడం ప్రారంభించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని పొందిన వారి యొక్క గొప్పతనాన్ని తరువాతి శ్లోకాలలో తెలియచేస్తున్నారు. ఏమి తెలియజేశారు అనే విషయాన్ని తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సాహిత్య సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.